అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే అండి, ఇప్పుడు ఎంత దారుణం అంటే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి చలమలశెట్టి సునీల్ గారికి అసలు పోల్చుకోకూడదండి. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేసేయడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఈరోజు ఆయన నిన్న ఎన్నికల అధికారికి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసినటువంటి అఫిడవిట్లో అతను ఇంటర్మీడియట్ అని రాశాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారండి, గతంలో మేమందరూ జనసేనలో మొన్నటి వరకు జనసేనలో ఉన్న వాళ్ళ వ్యక్తులు కదా, మేము కూడా ఏమనుకున్నాం, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చాలా పెద్ద పొజిషన్లోంచి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారని మనం అనుకుంటున్నాం. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు కేవలం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వ్యక్తి తంగెళ్ళ శ్రీనివాస్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు నేను డిగ్రీ చదివాను, ఇంజనీరింగ్ చేశాను అని మాట్లాడడం అనేది నిజంగా చాలా అన్యాయం. అఫిడవిట్లో అతను క్లియర్గా మెన్షన్ చేసింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి మీద ఏదో 4 ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అది దుష్ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఫేక్ డాక్యుమెంట్స్ చేసేటప్పుడు సునీబాయ్ 1కి 4 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేయించుకోవాలి. ప్రూఫ్ రీడింగ్ చేయించుకోకుండా నువ్వు ఇల్లిటరేట్ లాగానే ఉన్నట్టున్నావు. నీ ఫేక్ డాక్యుమెంట్లు చేసే ఫేక్ పేటీఎం బ్యాచ్లు కూడా ఇల్లిటరేట్ లాగానే ఉన్నారు. ఎవరైతే డాక్యుమెంట్స్ బయట తిప్పుతా ఉన్నారో అందులో స్పెల్లింగ్ తప్పు ఉంది సున్నీబాయ్, ఒకసారి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. స్పెల్లింగ్లు కరెక్ట్గా ఉండాలి మనం ఎలాంటి ఫేక్ ప్రాపగండా చేసేటప్పుడు, లేకపోతే దొరికిపోతారు సున్నీబాయ్, జాగ్రత్త. దాంతోపాటు ఈరోజు లోపల చాలా చర్చ జరిగిందండి. సుమారుగా ఎన్నికల ఆర్ఓ గారి దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఈరోజు చాలా సుమారుగా 45 నిమిషాలు ఆర్గ్యూ జరిగింది, ఇరు పక్షాల లాయర్లు కూడా. అందులో ఆయన చేసిన మరొక దారుణమైన విషయం ఏంటంటే, అతనికి 2 పాన్ కార్డులు ఉండడం జరిగింది. మేమేమి గుట్టగాల్చి ముఖం మీద వేయట్లేదు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు నెంబర్లతో సహా మీకు ఇస్తాను, నెంబర్లు కూడా మీరు చెక్ చేసి మీరు దాన్ని టెలికాస్ట్ చేయొచ్చు. అతను కేవలం రెండు కూడా 2 పాన్ కార్డులు యూజ్ చేస్తున్నాడు. ఒక పాన్ కార్డులో టీ టైంకి సంబంధించిన వ్యాపార లావాదేవీలు జరుగుతుంటే, ఇంకొక పాన్ కార్డు ద్వారా క్రికెట్ బూకీకి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయి. అతను ఒక తెలియని క్రికెట్ బూకీ, అతను క్రికెట్ని నడిపిస్తూ 2వ పాన్ కార్డు ద్వారా అతను క్రికెట్లో జరుగుతున్నటువంటి లావాదేవీలు అవన్నీ. ఏ మనిషికైనా ఒక పాన్ కార్డు ఉంటుంది, 2వ పాన్ కార్డు అన్నది చాలా పెద్ద నేరం. ఆ విషయం కూడా ఈరోజు అక్కడ ఎన్నికల అధికారికి సమర్పించడం జరిగింది. సార్, ఒకటి ఉదయ్ శ్రీనివాస్ గారు కొంచెం నల్లగా ఉన్నారు, లేకపోతే ఆయన హెయిర్ స్టైల్ బాగాలేదు, లేకపోతే ఆయన కొంచెం హైట్ తక్కువ ఉన్నారు, లేకపోతే హైట్ ఎక్కువ ఉన్నారు, ఇవన్నీ కాదు నామినేషన్ రిజెక్ట్ అవ్వాల్సిన గల కారణాలు. వీళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేశారు, ఏదో చెప్పాలని పదే పదే అక్కడ లోపల వటారించడానికి ప్రయత్నం చేశారు. లోపల స్క్రూటినీ దగ్గర అవతలకు పోయి ఎదవల్లారా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వీళ్ళని చీకొట్టి వీళ్ళ బయటికి గెంటి నామినేషన్ యాక్సెప్టెడ్ అని చెప్పి వాళ్ళు రూల్స్ ప్రకారం ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళకన్నా ఎక్కువ తెలుసా, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఐఏఎస్లు, దానికి సంబంధించిన అధికారులు, వాళ్ళందరికన్నా ఈ పుడింగిలకి ఎక్కువ తెలుసా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీరెందుకు మరుగుతున్నారు? అంటే ఇక్కడ చదువుకు సంబంధించిన విషయం కాదు ఇక్కడ. అంటే మన అధినాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసావు, జన సైనికుల్ని నువ్వు మోసం చేస్తున్నావు, వీర మహిళల్ని నువ్వు మోసం చేస్తున్నావు. నువ్వు చదువు అబద్ధం. నీ పాన్ కార్డుల్లో 2 పాన్ కార్డులు ఎందుకు మెయింటైన్ చేస్తున్నారంటే, 1 క్రికెట్ బుకీ కోసం, 2 తన వ్యాపార లావాదేవీల కోసం. ఇవి కూడా క్లియర్గా సాక్ష్యాలతో చెప్తున్నాం. గుడ్డ కాల్చి ముఖం మీద వేసే తత్వం మాదైతే కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని నిన్నగాక మొన్న మోసం చేసి నిన్నటిదాకా దేవుడు అని పిలిచి ఈరోజు నా దెయ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సంఖలో దూరింది ఎవరు? నిన్న మొన్నటిదాకా దేవుళ్ళు అని పొగిడి, ఉదయ్ గారు దేవుడు అని పొగిడి, ఉదయ్ గారు అంత పెద్ద వ్యక్తి, ఉదయ్ గారు అంత అండ నాకు ఇంకెక్కడ లేదని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆల్ ఆఫ్ ఏ సడన్ సునీల్ గారి పక్కకి వెళ్ళిపోయి, సునీల్ గారు దేవుడు, జగన్ గారు వీరుడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిన్నటిదాకా బండబూతులు తిట్టిన వ్యక్తి ఈ రోజున ఆయన చేరిన పార్టీలో చేరి మమ్మల్ని తిడుతున్నాడంటే అర్థం చేసుకోండి. రావాల్సింది ఏదో వచ్చింది, అందాల్సింది ఏదో అందిందని ప్రజలైతే చెవులు కొరుక్కుంటా ఉన్నారు. దాన్ని నేను బహిరంగంగా చెప్పి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడి మా స్థాయి మేము తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసిన వ్యక్తులు వీళ్ళే. ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం మాట్లాడారంటే అండి, ఇవన్నీ చూశారు. అడిగినప్పుడు కూడా అతని సమాధానం 2 పాన్ కార్డుల గురించి మాట్లాడినప్పుడు కూడా అతను కానీ అతని తరపు లాయర్లు కానీ ఏమి దానికి ఖండించలేకపోయారు. 2 పాన్ కార్డులు ఉన్నాయా లేవా అన్నదానికి ఎస్ ఆర్ నో కూడా చెప్పలేదు, ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు, అలా కూర్చుని ఉన్నారు స్టాచ్యూలాగా. కానీ ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో ఈ అంశాలు, ఇటువంటి అంశాలు
వలన స్కూట్నీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇటువంటి అంశాలు ఏమన్నా ఉంటే కోర్టు పరిధిలోకి సంబంధించినవి కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్పారు. కానీ ఇది కూడా మేము ఎందుకు చెప్తున్నామంటే అతను నిజమా అబద్ధమా అని తేల్చడానికి ఎన్నికల కమిషన్కి అప్లై చేయడం జరిగింది. వాళ్ళు చెక్ చేసి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిది నామినేషన్ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసింది. ఈ సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత వీళ్ళు మీడియా ముందుకు వచ్చి పిచ్చుకోకల్లాగా ఇష్టం వచ్చినట్టు మరుగుతూ ఉంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎలక్షన్ కమిషన్ చెప్పింది దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ అని. మీరెందుకు బయటకు వచ్చి ఊరికే మరుగుతూ ఉన్నారు? ఇష్టం వచ్చినట్టు అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.